ఓకే. సిగ్నల్స్ అయితే వదిలేశారు. జుమ్మున వెళ్ళడమే ఇంకా. హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మనము ఒక ప్లేస్కి అయితే వెళ్దాము. అది వచ్చేసి మన హైదరాబాద్లో కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఎందుకు అక్కడికి వెళ్దామంటే అక్కడ ఒక్కొక్క బిల్డింగ్ వచ్చేసి 40-50 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. బట్ అవి చాలా హైట్ ఉంటాయి. అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్, ఆఫీసెస్ అన్నీ ఆ సరౌండింగ్స్లోనే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి చూడండి ఈ ప్లేసెస్, చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి మల్కం చెరువు ఉంటుంది. చాలా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కాబట్టి ఇంకా వ్యూ నాకు చాలా బాగుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలరా అంటే ఆ సైడ్, ఆ రోడ్ సైడ్, అక్కడ సైడ్స్కి అయితే వెళ్ళండి. చాలా బాగుంటాయి చూడడానికి ప్లేసెస్ అక్కడ. సో యాక్చువల్గా నేను రికార్డ్ అయితే చేశాను మైక్ పెట్టుకొని, బట్ వాయిస్ అనేది సరిగ్గా రాలేదు, కట్ కట్ అవుతూ వచ్చింది. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, అది కొండలు ఉన్నాయి కదా, కొండలన్నీ కూడా స్థలాలే అన్నమాట. స్థలాలు అక్కడ అపార్ట్మెంట్స్ కట్టాలరా అంటే ఆ కొండల్ని పగలగొట్టి కట్టాల్సిందే. బట్ అవి కూడా చాలా వాల్యూ అయితే ఉంటుంది, కోట్లలోనే. ఇక్కడ మీకు ఎదురుగా ఒక అపార్ట్మెంట్ కనపడుతుంది చూడండి, అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది, పొడుగుగా ఉందన్నమాట అపార్ట్మెంట్ అది. సో అందులో చాలా బ్లాక్స్ లాగా అయితే ఉన్నాయి, కౌంట్ చేయడానికి కూడా లేదు అక్కడ. ఎందుకంటే చాలా వెడల్పు ఉందన్నమాట. సో మనం కౌంట్ చేయాలన్నా కూడా టైం పట్టుద్ది. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మనకైతే అసలు ఆ స్పీడ్ బ్రేకర్ని దాటి వాళ్ళరా అంటే మెంటల్ ఎక్కిందన్నమాట. సో ఇంక ఇలానే మనం స్ట్రైట్కి వెళ్తున్నాం అంటే చూడండి, మీకు స్ట్రైట్గా కూడా చాలా అపార్ట్మెంట్స్ కనపడుతున్నాయి. ఎంత హైట్ ఉన్నాయో చూడండి. మీకు ఇది జస్ట్ మీకు వీడియో స్టార్టింగ్ కాబట్టి ఇలా కొంచెమే కనపడుతుంది. మీరు వీడియో ఎండ్ వరకు చూసారా అంటే ఇంకా చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మొత్తం మనకు అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో, కోకాపేట్ ఏరియాలో అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా పెద్ద పెద్దగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నా కాబట్టి కొంచెం నాకు రోడ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి, అండ్ క్లైమేట్ కూడా నాకు చాలా చల్లగా అనిపించింది. సో చూడండి, మీకు కూడా క్లైమేట్ కొంచెం వీడియో కూడా కూల్గానే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇలానే వెళ్తున్నాంరా అంటే అక్కడ చాలా బిల్డింగ్లు ఉన్నాయి, కౌంట్ చేయలేకున్నామన్నాం కదా. అది మనకి ఇందాక ఒక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనపడింది. ఇక్కడ చూడండి ఇంకో వ్యూలో కనబడుతుంది. సో అక్కడ సైడ్స్కి అవే ఆ సైడ్ ఉన్నాయి, ఈ సైడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట అపార్ట్మెంట్స్ అన్నీ. సో స్పీడ్ బ్రేకర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా ఉన్నాయి ఆ రోడ్స్ మొత్తానికి స్పీడ్ బ్రేకర్స్ చాలా పెద్ద పెద్దగా. సో చూడండి ఆ బేస్ చూడండి ఎంత బేస్ వేశారు, బేస్ మటము లైక్ ఆ పిల్లర్స్ అంటాం కదా, ఆ బేస్ ఏరియా అంతా కూడా చాలా అంటే చాలా వేశారు, ఎందుకంటే స్ట్రాంగ్నెస్ కోసం. సో మీకు ఎవరన్నా హౌసెస్ కావాలి, అపార్ట్మెంట్స్ కావాలరా అంటే ఏరియాస్ ఒకసారి ఏరియాస్ని విజిట్ చేశారా అంటే ఖచ్చితంగా దొరుకుతాయి. బట్ రేట్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే 1 కాదు 2 కాదు 3 కాదు, చాలా అంటే చాలా బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. చాలా అంటే చాలా బిల్డింగ్లు ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి, నేను ఈ రోడ్ అమ్మటి వెళ్తున్నాను అన్నమాట. ఈ రోడ్ అమ్మటి వెళ్తుంటే ఇక్కడ మనకు స్ట్రైట్గా ఎదురుగా బిల్డింగ్స్ అయితే కనపడుతున్నాయి కదా, మనం ఆ బిల్డింగ్స్ దగ్గర కూడా వెళ్తాం అన్నమాట. ఇదే రోడ్లో వెళ్ళాంరా అంటే ఆ బిల్డింగ్స్ ఫ్రంట్ సైడ్కి కూడా వెళ్తాము. ఒకసారి నేను ఆ బిల్డింగ్స్ యొక్క ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసారా అంటే ఆ ఎదురుగా ఆ బిల్డింగ్స్కి వచ్చేసి లైక్ ఆ అపార్ట్మెంట్స్కి వచ్చేసి పార్కింగ్ స్లాట్ అన్నమాట. ఈ పార్కింగ్ స్లాట్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆ పక్కన వచ్చేసి ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్ నాకు తెలిసి ఇంకో 10 సంవత్సరాల్లో అక్కడ కూడా అపార్ట్మెంట్ పడిపోతుంది. 10 సంవత్సరాలు ఎందుకు, రాబోయే 2-3 సంవత్సరాల్లోనే పడిపోతుంది. అక్కడ పార్కింగ్ స్లాట్ చూడండి ఎంత బాగుందో. అది అక్కడ బయటికే కార్స్ కనపడుతున్నాయి, చాలా అంటే చాలా బాగుంది. పైనేమో చెట్లు ఉన్నాయి, కిందేమో కార్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ వచ్చేసి చెరువు ఉందన్నమాట. సో ఇక్కడ ఈ రోడ్స్ చూడండి, అది నేను చెప్పాను కదా దాని ఫ్రంట్ అపార్ట్మెంట్స్ ఫ్రంట్ సైడ్కి అయితే వస్తామని. ఇదే వచ్చేసి ఫ్రంట్ సైడ్ అన్నమాట. సో మనం ఇలానే ఇది వచ్చేసి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ అంటాము. అంటే మనము ఓఆర్ఆర్ ఎక్కాలరా అంటే ఇదంతా సర్వీస్ రోడ్స్ అనమాట. ఈ సర్వీస్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. మేబీ కొత్తగా ఓపెన్ చేశారనుకుంటా. చూడండి రోడ్ ఎంత నీట్గా ఉందో. సో ఈ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి వెళ్తే మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్తాము, కోకాపేట్ సైడ్కి అయితే వెళ్తాము. ఇక్కడ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ప్లేసెస్ అయితే ఖాళీ ఉన్నాయి. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ కనపడే వచ్చేసి స్ప్రింగ్ వ్యాలీ విలాస్ వచ్చేసి మనకి ఇండివిజువల్ హౌసెస్ అనమాట.
మేబీ నాకు తెలిసి అవి డూప్లెక్స్ హౌసెస్ అయితే ఉంటాయి ఇండివిజువల్ కదా. సో ఇక్కడ అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారు అంటే ఆ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఇండివిజువల్ హౌసెస్ అయితే చాలా కడుతున్నారు. సో ఎందుకురా అంటే ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే లెగిసిపోతాయన్నమాట ఆ ఏరియాస్లో. సో మీకు ఇలానే వెళ్ళారా అంటే స్ట్రైట్ వెళ్తే ఈ కొండలు కదా, ఈ కొండలన్నీ కూడా పగలగొట్టేసి నీట్గా చేస్తున్నారన్నమాట, లైక్ అపార్ట్మెంట్స్ కోసం. అరే ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఈ కార్ చూడండి, వాడు వచ్చేసి ఆ డివైడర్ ఉంది కదా, డివైడర్ని ఎక్కించేసి డైరెక్ట్ ఆ డివైడర్ గ్యాప్ ఉంటుంది కదా, వాడిని కార్ తీసుకొచ్చి డివైడర్లో పెట్టాడనమాట. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది కదా, సో ఈ రోడ్లన్నీ కూడా మట్టిగా ఉన్నాయి. సో ఆ మట్టి వల్ల తన కారు వచ్చేసి స్కిడ్ అయినట్టుంది, స్కిడ్ అయ్యి పైకి ఎక్కించినట్టున్నాడు. సో చూడండి చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి కదా రోడ్లు, ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అవి కూడా రాబోయే 5-10 ఇయర్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లే పడతాయి అన్నమాట. సో మీకు నేను జస్ట్ చూపించడం కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ బిల్డింగ్లు చూడండి ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మినిమం 40-50 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. ఈ రోడ్ చూడండి ఎంత బాగుందో, ఇదంతా కూడా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. సో నేనేం చేశానంటే కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర బండి ఆపుకొని నా హెల్మెట్ ఇలా పైకి లేపైతే వీడియో తీయాల్సి వచ్చింది, ఎందుకంటే బిల్డింగ్ అంతా కూడా నా ఫోన్లో పడట్లేదు. సో అందుకని నేను నా హెడ్ పైకి లేపి అపార్ట్మెంట్స్ అంతా కనపడేలా కూడా కొన్ని షార్ట్స్ అయితే తీశాను. సో ఇలా చూడండి, మీకు ఈ ప్లేసెస్ అన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. నాకైతే ఎక్కడో మనం హైదరాబాద్లో కాదు ఇంకెక్కడో అదర్ స్టేట్స్లో ఉన్నట్టయితే అనిపిస్తుంది అన్నమాట. సో ఎందుకంటే హైదరాబాద్లో మనము సిటీలో ఉన్నాంరా అంటే ఒక ఫీల్ ఉంటుంది, ఆ ట్రాఫిక్ అదంతా కూడా. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నాంరా అంటే అదొక ఫీల్ ఉంటుంది, ఎందుకంటే అవుట్స్కట్స్ అనేది చాలా కూల్గా చాలా పీస్ఫుల్గా ఉంటాయి. చూడండి ఇక్కడ నేను నా హెల్మెట్ పైకి అన్నాను అనమాట, ఎందుకంటే ఆ బిల్డింగ్లు కనపడాలి కాబట్టి. సో ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ కన్స్ట్రక్షన్ ఎప్పటికైపోద్దో ఏమో మనకైతే తెలియదు కానీ, బట్ చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్లు అన్నమాట. సో మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు మైండ్ ఫ్రీగా ఉండాలిరా అంటే అలా ఆ ఏరియాస్కి వెళ్ళి అలా కాసేపు కూర్చొనైనా రావచ్చు, ఎందుకంటే మొత్తం చెట్లే ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్. సో చూడండి ఆ ఎదురుగా మనకి ఆ ఎదురుగా కనపడే ఇది వచ్చేసి సర్వీస్ రోడ్డు, ఆ రైట్ సైడ్ వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ ఇది ఉంటుందన్నమాట నేషనల్ హైవే. సో ఈ నేషనల్ హైవే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అపార్ట్మెంట్సే ఉన్నాయన్నమాట మనకి. సో ఇక్కడ చూడండి ఇప్పుడైతే మనము నానక్రామ్ కూడా సైడ్ వెళ్తున్నాము, అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ అయితే. ఇక్కడ చూడండి ఈ ఎంట్రీలోనే మనకి బాస్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా అయితే పెట్టాడు, చాలా బాగుంటుంది అక్కడ. ఇదంతా కూడా ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఈ మిడిల్లో ఈ పార్క్ లాగా ఉంటుందన్నమాట. అక్కడ చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ పెట్టింటారు, లైక్ ఫొటోస్ దిగడానికి ఫోటో స్పాట్స్ లాగా అండ్ ఫోటో షూట్స్ లాగా. నేను కూడా ఇక్కడ చాలా ఫొటోస్ అయితే దిగాను. సో మనం ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళాంరా అంటే కోకాపేట్ వస్తుంది. ఇది వచ్చేసి నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ అన్నమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఈ బిల్డింగ్స్ వచ్చేసి చాలా అంటే చాలా హైట్ ఉంటాయి. హైట్ అంటే అది కౌంట్ కూడా చేయలేమన్నమాట, కౌంట్ చేస్తే మనకు హెడేక్ వస్తుంది. 50, 60, 70 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. మీకు ఎదురుగా కనపడుతుంది కదా ఆ బిల్డింగ్ వచ్చేసి SAS కన్స్ట్రక్షన్స్. మనము అక్కడికి కూడా వెళ్తాము, కొంచెం ఇలానే స్ట్రైట్కి వెళ్ళాక అలా తిరుగుతామన్నమాట. తిరిగినప్పుడు మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను. నేను ఆ బిల్డింగ్ షూట్ చేయడానికి నా హెడ్ ఇలా పైకి ఎత్తానన్నమాట, ఎందుకంటే అక్కడ నాకు కెమెరా కూడా సరిపోలేదు, ఆ బిల్డింగ్స్ అనేది కెమెరా కూడా క్యాప్చర్ చేయలేకపోయింది. సో మనమైతే ఇలానే వెళ్తూ ఉన్నాము. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి, హౌసెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకు చాలా దగ్గరగా ఉంటుంది అనమాట, ఆఫీసెస్ అన్నీ అక్కడే ఉంటాయి చాలా దగ్గరలోనే. సో ఇప్పుడు మనమైతే ఇదిగో ఈ బిల్డింగ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక్కడ నుంచి ఆఫీసెస్ చాలా దగ్గర అనమాట. నేను చెప్పాను కదా SAS కన్స్ట్రక్షన్స్ అని, ఆ కనపడే బిల్డింగే అనమాట. సో నేను ఇక్కడికి వెళ్ళాక చూడండి నా కెమెరా క్యాప్చర్ చేయలేకుంది హైట్. సో నేను ఇక్కడ వచ్చేసి స్లో అయ్యి నా హెల్మెట్ని ఇలా పైకనేసి ఆ కెమెరాతో అయితే రికార్డ్ చేశాను. సో ఆ బిల్డింగ్ చూస్తుంటే బిల్డింగ్కి ఆనుకొని ఆకాశం ఉన్నట్టయితే కనపడుతుంది అన్నమాట. సో అంత హైట్ అయితే ఉంది అది బిల్డింగ్.
సో మీరు ఒకసారి ఎప్పుడన్నా మీకు అలా టైం పాస్ కోసం వెళ్ళాలరా అంటే ఇలా ఈ రూట్స్కి అయితే రండి. ఎర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ టైమ్స్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. సో నేను వీడియోస్ తీయడం కోసం అయితే చాలా కష్టపడుతున్నాను, చాలా ట్రై చేస్తున్నాను మంచి కంటెంట్ ఉండే వీడియోస్ కోసం. బట్ నేను ఇంకా నా బైక్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, అందుకే నేను టూరింగ్ వీడియోస్ చేయలేకపోతున్నా. లైక్ ట్రావెలింగ్ అవి కూడా మ్యాక్సిమం చేస్తాను. సో మీరు నా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీరు కామెంట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. సో ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో నేను మీకు ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడం కోసం అయితే ట్రై చేస్తాను. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.